భవానీ అనాథ కదా. ఎవరికి పుట్టిందో తెలీదు, నిజమైన అమ్మా నాన్న ఎవరో తెలీదు. ఏం తెలియకపోయినా ఇన్నేళ్లు ఫ్రీగా మనింట్లో పడి తింటూ బ్రతుకుతుంది. అమ్మా భవానీ, అమ్మా భవానీ. నాన్న, ఏంటి తల్లి, చినుకులు పడుతుంటే ఇంట్లోకి రాకుండా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్న. 3 సార్లు పిలిచినా పలకనంతగా నువ్వు పరధ్యానంలో ఉన్నావు అంటే ఏదో పెద్ద విషయమే ఆలోచిస్తున్నావు. అది ఏంటో ఈ నాన్నతో చెప్పమ్మా. మనసులో వేదన వెన్నలాంటిదమ్మా, అది పంచుకుంటే కరిగిపోతుంది. చెప్పు తల్లి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు తల్లి. మా అమ్మ ఎవరు నాన్న? ఏంటి తల్లి, ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? చెప్పు నాన్న, మా అమ్మ ఎవరు? నన్ను కని ఎందుకు వదిలేసింది? నేనంటే మా అమ్మకి ఇష్టం లేదా? నేను తనకి అక్కర్లేదని విసిరి పారేసి వెళ్ళిపోయిందా? అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను నాన్న? మా నాన్నెవరు? నా కోసం వాళ్ళు ఎందుకు వెతుక్కుంటూ రాలేదు? నిజంగానే నేను అనాథనా? నాకెవరూ లేరా? అలా మాట్లాడకు తల్లి. నువ్వలా మాట్లాడుతుంటే బరువెక్కుతున్న నా గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయమేస్తోంది. అయ్యో నాన్న, ఏమ్మా, మా ప్రేమలో ఏమైనా మమకారం తగ్గిందా తల్లి? నా ప్రేమలో, అమ్మ ప్రేమలో, అక్క ప్రేమలో ఏమైనా తక్కువైతే మేము సరిచేసుకుంటాం భవానీ. అయ్యో నాన్న, మీ ప్రేమ తక్కువ అవడం ఏంటి? ఒకవేళ నిజంగా నేను నా కన్న వాళ్ళ దగ్గరున్నా మీరు చూపించినంత ప్రేమ నాకు వాళ్ళ దగ్గర దొరకదు నాన్న. అమ్మా, మీరిద్దరూ నాకు దేవుళ్లతో సమానం నాన్న. మరింకెందుకు తల్లి అంత బాధపడుతూ ఆలోచిస్తున్నావు? అది కాదు నాన్న, మీరు నన్ను సొంత కూతురి కంటే ఎక్కువ ప్రేమతో పెంచారు. అందులో ఏ సందేహమూ లేదు. కానీ నా మనసుకెందుకో జన్మనిచ్చిన తల్లిదండ్రి గురించి తెలుసుకోవాలనిపించింది. వద్దమ్మా, వద్దు. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే చాలా మంచిది. నువ్వు నాకు ఆ అమ్మోరు తల్లే స్వయంగా ప్రసాదించిన బిడ్డవి. ఈ సుబ్రహ్మణ్యం బిడ్డవి. ఎవరొచ్చినా ఇందులో ఎలాంటి మార్పు లేదు. అది కాదు నాన్న, మా అమ్మ. భవానీ, ఇంకొకసారి నీ మనసులోకి కానీ నీ ఆలోచనల్లో కానీ మీ అమ్మా నాన్న ఎవరు అనే ప్రశ్న వచ్చిందంటే నీకు ఈ నాన్న భూమి మీదే లేకుండా పోతాడు. నాన్న, ఏంటి నాన్న? వద్దు నాన్న, మీరలా మాట్లాడద్దు. కలలో కూడా మీకు ఏ హాని జరగకూడదు.
మీరు క్షేమంగా నిండు నూరేళ్ళు బ్రతకాలి. చూడమ్మా, నేను అలా బతకాలి అంటే ఇంకెప్పుడు నువ్వు ఇలాంటివి ఆలోచించకూడదు. అలాగే నాన్న. సరే పదమ్మా. అసలే నీకు అమ్మోరు పూసి ఇప్పుడే తగ్గింది. ఒళ్ళంతా పచ్చిగా ఉంటుంది. తడిస్తే చాలా ప్రమాదం భవానీ. రా తల్లి.